గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కాజాని. మన గురించి మనం చెప్పుకుందామని ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. నిజంగా మనం మనిషిగా పుట్టడం చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే భూమి మీద ఏ జీవి కూడా అనుభవించలేని విధంగా మనం మానవ జన్మ అనిపిస్తుంది. ఈ మానవుడు పుట్టిన తర్వాత కుల మతాలకు తారతమ్యాలు పెట్టుకొని మత ఘర్షణలు సృష్టించుకొని అనేక మంది అభాగ్యులు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎవరైనా ఆ తల్లి గర్భంలోనే పుట్టాలా, ఆ భూమిలోనే కలవాలా అది తెలుసుకోకుండా కుల మతాలు ఇవన్నీ వర్గభేదాలు సృష్టించుకొని మన మనుగడకే మానవ జన్మకే మచ్చ తెచ్చుకొని కళంకంగా మారుతున్నాం ప్రస్తుతం సమాజంలో. వీళ్ళందరికీ ఒకటే చెప్పేది, మనం భూమి మీద ఏ చేసినా కూడా దేవుడు మెచ్చాలి, ఆ విధంగా మనం బతకాల. పుట్టినందుకు తల్లి, పుట్టించిన దేవుడు సంతోషపడాలి. అప్పుడే మన మానవ జన్మకి ఒక సార్థకం ఏర్పడుతుంది. మన కుల మతాలు ఎప్పటికీ అన్నం పెట్టదు. ప్రతి ఒక్కడికి దయతో ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు వాడికి ఆదుకున్నప్పుడే మనం దేవస్వరూపంలాగా వాళ్ళకి కనబడతాం. ప్రతి ఒక్కడికి దయగల హృదయం ఉండాలా, మానవత్వం ఉండాలా, ప్రేమతో మొలగాల. ప్రతి జీవి భూమి మీద వాటి అంతటికి వాటికి ఆహారం సంపాదించుకొని బతికి సంతోషంగా ఉంటాయి. అట్లే మనం సంతోషంగా ఉండి ఇతరులు కూడా సంతోషం ఉండే విధంగా ప్రవర్తించాలి. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మనదంతా ఎడారిలో ఎండమావుల్లాగా కనబడతాయి, అంతేగాని ఈ జీవితం శాశ్వతం కాదు. అందుకోసమే మనం ఊపిరిన్నంత వరకు కులమతాలకు అతీతంగా ఉండి వర్గభేదాలకు దూరంగా ఉండి వర్గపూరికి ప్రతి ఒక్కరూ మానవత్వంగా అందరినీ కలిసిమెలుసుకొని ప్రేమతో అభిమానంగా మంచితనంగా ఏం పుట్టాడ్రా అనేది కాకుండా ఎలా బతికాడ్రా అనేది కాకుండా బాగా బతికాడ్రా అని అనిపించుకొని ఉన్న 4 రోజులు భూమి మీద అలా వదిలేసి వెళ్ళిపోవాలి. తప్పదు. భూమి మీద తల్లి గర్భంలోంచి రావడం మళ్ళీ భూమిలో కలిసిపోవడం అనేది తప్పకుండా ప్రతి ఒక్క మనిషికి మరణం అనేది ఉంటుంది. ఈ మరణాన్ని ఒకసారి స్మరించుకొని ప్రతి ఒక్కరూ తమ యొక్క నైతిక విలువలను మర్చిపోకుండా చేతనైన సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ అనాథలనైనా ఎవరైనా ఉంటే సహకారం చేస్తూ వాళ్ళని కూడా ఏమైనా మన చేతనైన సహాయం చేస్తూ మంచితనంతో బతికి మన యొక్క మానవ జన్మని సార్థకం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నా. ఇంతటితో నేను చిన్న టాపిక్ చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.